మీరందరూ యమున పల్ల పార్వతి గారి గురించి నేను చెప్తున్నా. వాళ్ళందరూ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? దైవ సేవకుడు ఏదో సంఘానికి చెప్పుకొని ఆ పూల గురించి మాట్లాడినప్పుడు మీకు ఎందుకు అంత రోషం వస్తుంది? మీరేమన్నా చీకట్లో ఉండి ఆ పనులు చేసే వాళ్ళైతేనే మీరు బయటకు వచ్చి అలా మాట్లాడుతున్నారు. మీరు చీకటిలో ఉండి అలాంటి పనులకు అలవాటైన వాళ్ళు కాబట్టి మీరు ఆ విధంగా ఈ రోజు క్రైస్తవులను అన్ని మాటలు ఆడవారిని మాట్లాడినప్పుడు మీరు ఎందుకు బయటికి రాలేదు? ఈ రోజు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు? మీరు అసలు మీకు అంత ధైర్యం ఎలా వస్తుంది? ఆ రోజు ఆడవాళ్ళు కనిపించలేదా మీకు? ఈ రోజే ఆడవాళ్ళు కనిపిస్తున్నారా? మా సేవకుడు సంఘానికి చెప్పుకున్నాడు. ఆ మాటలన్నీ మీరు విన్నారా? పూల గురించి ఒక్క మాట పట్టుకొని ఆ క్లిప్పును వేసి మీరు మాత్రమే ఆయన ఎందుకు అట్లా దూషిస్తున్నారు? ఆయన ఎన్ని సేవ కార్యాలు చేస్తున్నాడు ఆ ఒక్కటన్నా మీరు తెలుసుకోండి. అక్కడుండి యూట్యూబ్ లో ఆ డెబిట్లలో కూర్చొని మాట్లాడడం కాదు, ఆ చిలకరూరుపేట వచ్చి ఆయన చేసే కార్యాలు ఒక్కటైనా చూసి మీరు మాట్లాడాలి. పేదలను ఆయన ఆహారం పెడుతున్నాడు, అనాథలు ఉన్న వారికి ఆయన సహాయం చేస్తున్నాడు. అలాంటి ఆయన్ను పట్టుకొని మీరు ఏదో పూల గురించి ఆయన అక్కడ జరగదు అక్కడ చెప్పుకున్న అక్కడ సేవకుడు గురించి ఉదాహరణ చెప్తూ ఆ విధంగా చెప్తుంటే మీరు ఆ క్లిప్పును పట్టుకొని బజారు మనుషులను అన్నాడు, పూలు పెట్టుకుంటే వారిని అన్నాడు. అలా ఎందుకు అంటాడు ఆయన బజారు మనుషులని? అలా మాట్లాడే మనిషి అయితే మీ మాటలకు ఎప్పుడో వచ్చి బయటకు వచ్చి సమాధానం చెప్పేవాడు. కానీ ఇలాంటి ఊర కుక్కలు మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడాడు. ఆయన సింహం లాగా యూదా గోత్రపు సింహం బిడ్డ కాబట్టే బయటికి రాలేదు. అందుకే మేము వచ్చాము ఆయన తరపున. మా సేవకుడిని అలా మాట్లాడడం మీకు పద్ధతి కాదు. ఆయన సేవకుడు కాబట్టే బయటికి రాలేదు. ఇంకా మీరు అనుకోవచ్చు ఎదురు తిరిగి మాట్లాడొచ్చుగా, మా ముందుకు రావచ్చుగా. ఆయనకు అవసరం లేదు. ఆయన తప్పు మాట్లాడలేదు కాబట్టి ముందుకు రాలేదు అన్నారు. ఆ పల్ల పార్వతి ఏం మాట్లాడుతుంది అసలు? అందరి గురించి మాట్లాడడానికి నీకెంత ధైర్యం అసలు? అసలు నీకు మాట్లాడడానికి హక్కు లేదు అసలు. యమున గారైతే ప్రియా చౌదరి గౌరవంగా మాట్లాడుతుంది అనుకుంటే ఆమె కూడా ఆ కేసు పెట్టడం ఏంటి అసలు? అందరినీ రెచ్చగొట్టి ఆ విధంగా ప్రవర్తిస్తుంది. అలా ప్రవర్తించడానికి వీల్లేదు. మీరు ఆయన దగ్గరకు వచ్చి మీరు ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆ చిలకరూరుపేట వెళ్లి ఆయన గురించి వెళ్లి ఆయన చేసే కార్యాల గురించి తెలుసుకోండి. కాబట్టి మా సేవకుడు మమ్మల్ని సరిచేయడానికి మాకు చెప్పాడు గాని మీ అందరికీ చెప్పలేదు. ఆ విధంగా చెప్పిన దాన్ని పట్టుకొని ఆ విధంగా మీరు మాట్లాడుతున్నారే. క్రైస్తవుల మీద అన్ని దాడులు జరిగినప్పుడు మీరందరూ ఏమయ్యారు? మీ కళ్ళు మూసుకపోయి ఉన్నాయి. అప్పుడు మీ కళ్ళు ఇప్పుడు తెరవబడ్డాయా? ఆయన కళ్ళు మూసుకొని ఎందుకు మాట్లాడుతున్నారు? కళ్ళు తెరిచి ఆయన కార్యాలు ఒకసారి ఆయన చేసే సేవ కార్యాలు చూసి మాట్లాడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. అంతేగాని ఒక సేవకుల భార్యలను మత గ్రంథాలను మీరు మాట్లాడితే మాత్రం ఈసారి ఒప్పుకోము. ఖబర్దార్, ఈసారి మాత్రం ఒక్కొక్కరికి వార్నింగ్ ఇస్తున్నాం. ఈసారి బైబిల్ జోలికి గాని సేవకుల భార్యల జోలి గాని సేవకుల్ని గాని దూషిస్తే మాత్రము ఇప్పుడు ఒక్కరే అనుకుంటున్నారేమో శాలేం రాజు అంటే ఆయన తరపున 150 సంఘాలు ఇంకా రాష్ట్రాలుగా వాడబడుతున్నాడు. ఇప్పటి నుంచి మీరు ఆయన మాత్రం అంటే సేవకుల్ని అంటే మాత్రం ఊరుకోం. మేము చెప్తున్నాం, దండించి ఒక్కొక్కరిని వార్నింగ్ ఇస్తున్నాము. ఈసారి మా సేవకుల్ని ఎవ్వరు అనడానికి వీల్లేదు. అసలు సేవకుడు అంటే ఏమనుకుంటున్నారు అసలు? మీకు ఆ విలువ తెలియదు కాబట్టి, చీకట్లో ఉన్నారు కాబట్టి మీకు తెలియదు. వెలుగు సంబంధులకు మాత్రమే ఈ విలువ తెలుసు. అందుకే మీరు వెలుగులోకి రమ్మని మేము ఈ విధంగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాము. ఖబర్దారు, ఒక్కొక్కరిని ఈసారి మాత్రము మా సేవకుల్ని అన్నా మేము ఊరుకోము. అసలు శాలేమన్న మాటలు మీరు ఆ క్లిప్పులు కాదు వినడం, వాక్యం అంతా వినండి. అప్పుడు మీకు అర్థమవుతాడు. లలిత మనోహర్ గారు, కరుణాకర్ గారు, పల్ల పార్వతి, ప్రియా చౌదరి, యమున వీరందరూ మా సేవకుడికి క్షమాపణ చెప్పాలి. మా సేవకుడు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పడం కాదు. మీరే మా సేవకుడు విలువ తెలుసుకొని ఆ సంఘాల గురించి తెలుసుకొని మీరే మా సేవకుడికి క్షమాపణ చెప్పాలి. ఈ క్షమాపణ చెప్పేంత వరకు మా బిడ్డలందరూ సేవకుడి గురించి మీకు తెలియజేస్తారు. తెలియాలనుకుంటే మీరు మా సేవకుడి వాక్యాలు వినండి. అప్పుడైనా మీకు జ్ఞానోదయం వెలుగుతుంది. వెలుగులోకి వచ్చి మీరు అప్పుడైనా వెలుగు సంబంధులుగా మారతారని మేము చెప్తున్నాము. మా సేవకుడికి మీరందరూ క్షమాపణ చెప్పాలి. అప్పటిదాకా మేము ఈ వీడియోలు ఆగవు. ఒకరు మార్చి ఒకరు ఈ వీడియోలు పెడతానే ఉంటాము. మా సంఘస్థులందరము ఈ తండ్రి సన్నిధి సంఘానికి సేవకుడికి మీరు స్వారీ చెప్పాలి. ఎలాగైనా వచ్చి అందరూ అమ్మా మీరందరూ కూడా దైవజనుని బడి ఈ దినం ఒక్క మాట ఏదో తప్పు పట్టుకొని అందరూ లాక్కొని పీక్కోలేక ఒడిపడిపోతుండ్రు. మరి మా గురించి, మా దేవుని గురించి, మా మరియమ్మని గురించి, మా యేసుప్రభు గురించి ఎన్నో మాటలు మాట్లాడినారే. వాళ్ళందరి మాటలు విన్నారు కదా. మరి అప్పుడు మీ నోర్లు ఏమైపోయినాయి? మూతపడిపోయినాయా? మరి మీరు ఆ రోజు మాట్లాడొచ్చు కదా. తప్పు, అలా మాట్లాడటము బుద్ధి లేదురా అని చెప్పొచ్చు కదా. లలిత కుమార్ గారికైనా, కరుణాకర సుగరంకైనా, రాధా మనోహర దాసుకైనా
ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు ఆ పార్వతికి. వాళ్ళ నోర్లు అందరికి మూపియొచ్చు కదా ఈ హిందువులంతా కూడా. మీరు అలా మాట్లాడడం ఒక దేవుణ్ణి మాట్లాడకూడదు, తప్పని. మీ దేవుళ్ళని ఎప్పుడైనా మేము మాట్లాడామా? మీ దేవుళ్ళ గురించి క్రైస్తవులు ఎప్పుడైనా తిట్టారా? మీరు బైబిల్ మీద ఉత్సభయం అంటున్నారు, మేము ఎప్పుడైనా మీ గ్రంథాల మీద పోయామని అడిగామా? మరి అప్పుడు లేని నోర్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి మీకు? ఈ రోజే అర్థమైందా మీకు ఆ మాట? ఈ రోజు మా దైవజనుడు చెప్పిన మాటే మీకు అంత అర్థమైపోయిందా? అది మీకు తప్పుగా అనిపించినప్పుడు ఇవన్నీ కూడా మాకు బాధ కలిగినాయి. ఎంతో బాధ కలిగి మేము ప్రార్థన చేసామో గానీ మీకు ఒక్క మాట కూడా తిట్టలేదు మేము. అదన్నా తెలుసుకొని బుద్ధి తెచ్చుకోండి. మేము మాట్లాడలేకనే ఊరుకున్నామా? మీరు ఎన్ని తిట్టినా, బైబిల్ని తిట్టినా, దేవుణ్ణి దూషించినా, పాస్టర్ల పెన్లాలను తిట్టినా అందరం ఎందుకు మౌనంగా ఉన్నాం? మేము ఎందుకు నోరు మూసుకొని ఉన్నాము? మీకు బుద్ధి లేదా? ఈ రోజు ఒక్క మాట మా దైవజనుడు అన్నాడని మిమ్మల్ని అనలేదు కదా, మమ్మల్ని అన్నాడు. మీకెందుకు? మాకు లేని బాధ మీకెందుకు అంత నొచ్చుకున్నది? బజారు మనుషులు అన్నారని ఈ విధంగా మాట్లాడుకుని మిమ్మల్ని బజారు మనుషులు అన్నారా? మీ పేరు పెట్టి చెప్పారా? ఎందుకు మీకు అంత రోషం వచ్చింది? మరి ఇవి కూడా మాట్లాడండి. ఆ దేవుణ్ణి తిట్టడం తప్పని అలా మాట్లాడిన వాళ్ళకు బుద్ధి చెప్పండి. అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాము. మా దైవాన్ని అని ఆ శాపాన్ని తెచ్చుకోవద్దు. మా సంఘానికి, మా క్రైస్తవులకే చెప్పాడు, మీకు చెప్పలేదు. ఏమాత్రం ఇది ఐందవుల స్త్రీకి కానీ హిందువుల స్త్రీకి కానీ చెప్పలేదు. సంఘస్థులకు చెప్పాడు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా మార్చుకోండి, మీరు ఇలా ఉండండి, ఇదిగో దేవునికి విధేయత కలిగి ఉండండి, మీ ప్రవర్తన ఇలా మార్చుకోండి అని మాకు చెప్పాడు. మీకు చెప్పలేదు కదా, మీరెందుకు అసలు మాట్లాడుతున్నారు? ఏమన్నా అమ్మ సోదరి, ప్రియా సోదరి, నీకే చెబుతున్నానని ఏమన్నా నీ ఇంటి దగ్గరకు వచ్చి చెప్పాడా? ఎందుకు నువ్వు అంతలావున మాట్లాడుతున్నావు? అంతలావున నువ్వు నోరు ఇప్పుతున్నవేంది? నువ్వు నీకు కాదు కదా చెప్పింది. నిన్నేమన్నా అన్నాడా? ఇంకొకళ్ళు అన్నాడా? సంఘస్థులకు చెప్పిండు. ఏ ఊరు పోయి చెప్పలేదు కదా, ఎక్కడికి పోయి చెప్పలేదు కదా. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అదే మా దైవజనుడికి వచ్చి క్షమాపణ చెప్పు. మీరందరూ వచ్చి మా దైవజనుడు కాళ్ళు మీరు పట్టుకోండి. మా దైవజనుడు వచ్చి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. మా దైవజనుడు ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ పొరపాటు చేయలేదు. ఆయన చాలా మంచి మనిషి, చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. మీరే వచ్చి మా దైవజనుడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఆయన ఇంతగా మీరు లాగి ప్రపంచానికి తెలిసేటట్టుగా అవమానకరంగా మాట్లాడారు. ఆయన ఎంతో దుఃఖపరిచారు, మీరు ఎంతో అవమానపరిచారు. కనుక మీరే వచ్చి మా దైవజనుడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పండి.